రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేడు రేపు ఎన్నికల అధికారులు స్థానికంగా సెలవులు అయితే ప్రకటించారు. జిల్లాలోని 12 మున్సిపాలిటీలో మొత్తం 260 వార్డు స్థానాలను అయితే పోలింగ్ అయితే నిర్వహించనున్న తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 1075 మంది అభ్యర్థులు అయితే బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఓటింగ్ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా 260 వార్డుల కోసం మొత్తం 525 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలలో అయితే రేపైతే పోలింగ్ అయితే జరగనుంది. 260 వార్డు స్థానాలకైతే బరిలో 1075 మంది అభ్యర్థులు అయితే బరిలో నిలిచినట్టు తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ జరగనున్నట్లు సమాచారం. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. రేపు అయితే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేడు రేపు అయితే ఎన్నికల అధికారులు సెలవులు కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు అయితే రేపు పోలింగ్లు అయితే జరగనున్నాయి. 260 వార్డు స్థానాలకైతే బరిలో 1075 మంది అభ్యర్థులు అయితే నిలిచినట్టు తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అయితే జరగనున్నట్టు సమాచారం. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడైతే పోలింగ్ అయితే జరగనుంది. రేపు ఎల్లుండి అయితే నేడు రేపైతే ఎన్నికల అధికారులు అయితే సెలవులు కూడా ప్రకటించడం తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలకైతే రేపు అయితే ఎన్నికలైతే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎక్కడైతే మున్సిపాలిటీ ఎన్నికలైతే జరుగుతున్నాయో అక్కడ మాత్రం సెలవులు అయితే ప్రకటించారు. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 12 మున్సిపాలిటీలకైతే ఎన్నికలైతే జరగనున్నాయి. ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో అయితే ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్నికలైతే ఒక 3 కొత్త మున్సిపాలిటీలు, అదే విధంగా 9 మున్సిపాలిటీలు పాత అయితే ఉన్నాయి. 3 కొత్త మున్సిపాలిటీలు, ఒకటి ములుగు, అదే విధంగా స్టేషన్ గన్పూర్, అదే విధంగా ఒకటి మరిపేట. దీనికి సంబంధించి అయితే 3 కొత్త మున్సిపాలిటీలకైతే ఎన్నికలు మొదటగా నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఎన్నికలకైతే 7 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఈ యొక్క ఎన్నికలైతే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనగామ, స్టేషన్ గన్పూర్, వరంగల్లు అంటే పరకాల, వర్ధనపేట, అదే విధంగా నర్సంపేట అంటే 5 మున్సిపాలిటీలకు దీనికి సంబంధించి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది. మిగతా మాత్రం ఖచ్చితంగా అది రూరల్ కు సంబంధించిన వాటి అయితే ఎన్నికలైతే ప్రశాంతంగా నిర్వహించేందుకైతే ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లు అయితే ఇప్పటికే తరలించేందుకైతే అన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గతంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలకు ఏ విధంగా నిర్వహించారో అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని సమస్యాత్మక బూత్ కేంద్రాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటిని అయితే పకడ్బందీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే నేటి నుండి కూడా రేపు 8 గంటల వరకు అంటే రాత్రి 8 గంటల వరకు వైన్ షాపులు కూడా బంద్ నిర్వహించారు. 163 సెక్షన్ అయితే ఇప్పటికే అమల్లో ఉందని అయితే పోలీస్ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని దిక్కులు చూసుకున్నట్లయితే కొన్ని పోలింగ్ కేంద్రాలలో కొంత కరెంటుతో కొంత ఇబ్బంది ఉండేది. అలా కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఎక్కడైతే ఎన్నికలు నిర్వహిస్తున్నారో కరెంటు పోకుండా కూడా కొన్ని భద్రతా ఏర్పాట్లు అయితే విద్యుత్ శాఖ అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. అదే విధంగా కొంత ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కొంత దివ్యాంగులకు కానీ లేకుంటే వికలాంగులకు కానీ ఖచ్చితంగా వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎన్నికల అధికారులు అయితే గతంలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడైతే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామో అలాంటి ముందుగానే గుర్తించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఓటర్లను ఇబ్బందులు గురి చేయకుండా ఖచ్చితంగా అలాంటి ఏర్పాటు కూడా ఎన్నికల అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. 5 కంటే ఎక్కువ ఎక్కడైతే ఉంటే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి సుమారు 12 మున్సిపాలిటీ ఎన్నికల్లో 260 వార్డుల స్థానాలకు ఉండగా బరిలో మాత్రం 1070 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి 249, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి 259, అదే విధంగా బీజేపీ నుంచి 238 మంది, అదే విధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా
338 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, ఒకరి రాజకీయ పార్టీలు కూడా అందరూ సహకరించాలి. సాల్మన్, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే 260 స్థానాలకు గాను 525 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 260 వార్డులకు ఖచ్చితంగా 500కు పైగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు అయితే పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు గతంలో జరిగాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఖచ్చితంగా ఓటర్లను ఇబ్బందులకు గురి చేయకుండా అభ్యర్థులు అదే విధంగా కొంత రాజకీయ పార్టీలు కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే సమాచారం అయితే పోలీస్ శాఖకు అయితే ఇప్పటికే చేరింది. ఖచ్చితంగా ఓటర్లను కనుక ప్రలోభకు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని అయితే ఇప్పటికే ఆ పోలీస్ శాఖ అయితే ఆ రాజకీయ పార్టీలకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ప్రజలు కూడా లేకుంటే ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో క్యూ లైన్ లో 7 గంటల నుండి 5 గంటల వరకు అయితే ఉండాలి. లేదంటే ఖచ్చితంగా వారు కూడా ఓటు వేసే క్రమంలో కూడా చూపించకుండా ఓటును వేసి అంటే ఒక క్రమం పద్ధతిగా ఓటు వేయాలని అయితే ఇప్పటికే ఆ ఓటర్లు కూడా ఇప్పటికే దానికైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకైతే జిల్లా కలెక్టర్లు కానీ లేకుంటే ఎన్నికల అధికారులు ఇప్పటికే సీసీ కెమెరాల ఆధ్వర్యంలో లేకుంటే వెబ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో మాత్రం ఈ యొక్క నిఘా అయితే ఉంది. ఖచ్చితంగా ఓటర్లు కూడా ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అయితే ఇప్పటికే ఎన్నికల శాఖ అధికారులను అదే ఓటర్లను అయితే సాల్మన్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు మన పోలీస్ అధికారులను అయితే పోలీస్ వాళ్ళని ఎంతమందిని అయితే బరిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందంటే తెలుస్తుంది? సుమారు అంటే కమిషనరేట్ పరిధిలో మాత్రం ఇప్పటికే 1000కి మంది పైగా పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా రూరల్ సంబంధించి మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లా ఖచ్చితంగా ఈ యొక్క 3 జిల్లాల పరిధిలో మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ శాఖ అదే విధంగా ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద రెవెన్యూ అధికారులు అదే విధంగా వైద్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఈ యొక్క ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రైట్ సాల్మాన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.